బీజేపీలో ప్రక్షాళన పర్వం జరగనుందా? గత అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల సరళిపై జాతీయ నాయకత్వం లోతైన అధ్యయనం చేస్తోందా? కాషాయ పార్టీ కొత్త జాతీయ సారథిగా రంగంలోకి దిగిన నితిన్ నబీన్ తెలంగాణలో రాజకీయ వ్యూహాలను బేరీజు వేస్తూ సమగ్ర నివేదికను సిద్ధం చేయిస్తున్నారా? ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు ఆ లెక్కల సెగ తగులుతోందా? రాష్ట్ర నేతల్లో మునుపెన్నడూ లేని విధంగా ఆందోళన కలుగుతోందా? ఇంతకీ సమగ్ర లోటుపాట్ల నివేదికలో ఏం తేలనుంది? ఏ నేతలు బాధ్యులు కానున్నారు? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దూకుడు పెంచారు. తెలంగాణలో కేవలం తాజా ఎన్నికలే కాకుండా గడిచిన 2-3 ఏళ్లలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాల్ని ఆయన విశ్లేషిస్తున్నారట. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్ పెంచేందుకు అసలు ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగింది, బీజేపీ ఏం సాధించింది, ఏం సాధించలేదు అనే దానిపై ఆయన నివేదిక రెడీ చేస్తున్నారట. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో భారీగా నిధుల్ని కుమ్మరించినా, వ్యూహాలు రచించినా ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు, మున్సిపల్ పోరులో క్షేత్రస్థాయిలో జరిగిన లోపాలేంటి అని జాతీయ నాయకత్వం నేరుగా నివేదికల్ని కోరడం తెలంగాణ బీజేపీ వర్గాల్లో వాడివేడి చర్చకు దారితీస్తోందట. ఈసారి ఆడిట్ కేవలం లోపాల వరకే పరిమితం కాలేదట. ఇటు పార్టీ ఫెయిల్ అవడానికి కారణాలు, దానికి కారకులు, ఇటు రాజకీయ ప్రభావాన్ని కూడా బేరీజు వేస్తున్నారట. గెలవాల్సిన చోట ఎందుకు ఓటమి పాలయ్యాం, డిపాజిట్ దక్కని స్థానాల్లో నేతల పనితీరు, కోఆర్డినేషన్ వైఫల్యాల కోణంలో పార్టీ నాయకత్వం అన్ని రకాలుగా ఆరాధిస్తోందట. ఆర్థిక అంశాలను సైతం ఈ నివేదికలో జోడిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీకి బలమైన అభ్యర్థులు, పుష్కలంగా ఆర్థిక వనరులు ఉన్న గెలుపు ముంగిట పార్టీ బోల్తాపడ్డానికి కారణం వ్యూహలోపమా లేక ఉద్దేశపూర్వక వైఫల్యమా అన్నది ఇప్పుడు తేలాల్సిందంటున్నారు లోకల్ కమలదళం నేతలు. నేతల మధ్య సమన్వయ లోపం, నిధుల మళ్లింపు ఆరోపణలు, పదవుల్ని పెట్టుబడిగా భావిస్తోన్న ధోరణి, వీటన్నింటినీ క్రోడీకరిస్తూ సమగ్ర సర్వే రిపోర్టును తన వేగులతో నితిన్ నబీన్ తెప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోందట. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో కొంతమంది బీజేపీ నేతలు కుమ్మక్కవడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. పార్టీ కంటే స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే నేతలకు నితిన్ నబీన్ చెక్ పెట్టనున్నారన్న పుకార్లు తెలంగాణ బీజేపీలో షికార్లు చేస్తున్నాయట. ఈ నేపథ్యంలో ఆయన నివేదిక కోరడం హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నామనే సంకేతాన్ని లోకల్ కమలం నేతలకు అధిష్టానం బలంగా పంపుతోందట. సమగ్ర అధ్యయనం తర్వాత బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పార్టీ కమిటీల్లో సమూల మార్పులు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే టీబీజేపీ నేతల తీరుపై గుర్రుగా ఉన్నారని సమాచారం. తాజాగా రెడీ అవుతోన్న నితిన్ నబీన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఖరారు కానుందని టాక్.